నమస్తే. కరీంనగర్ లో బండి సంజయ్ గారి సారథ్యంలో హిందూ ఏకతా యాత్ర మొత్తానికైతే సూపర్ సక్సెస్ అయింది. ఇదే అంశంతో మనతో పాటు మాట్లాడడానికి మామిడి చైతన్య గారు ఉన్నారు. వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంత సక్సెస్ కావడానికి గల కారణం ఏంటని. అక్క నమస్తే, చెప్పండి. సూపర్ సక్సెస్ అయింది, ఎలా సాధ్యం? ఇవాళ ప్రజలందరూ మేల్కొన్నారు. హిందూ సమాజం అంతా మేల్కొన్నది. గడప గడపకు మా కార్యకర్తలు అందరూ వెళ్లి బొట్టు పెట్టి మరీ ఆహ్వానించిండ్రు. సంజయ్ అన్న గారు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తారో లేదో అని కొన్ని దుష్ట శక్తులు ఎదురు చూసినాయి. కానీ అట్లేం లేదు, లంకా దహనం ఖచ్చితంగా చేస్తాము. మా సింగం, మా టైగర్, మా బండి సంజయ్ గారు హిందూ ఏకతా యాత్రను ఇవాళ చాలా సక్సెస్ఫుల్ చేసిండ్రు. జనసందోహం చాలా వచ్చింది. రామదండులాగా కదిలి వచ్చిన జనాలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ హిందూ ఏకతా యాత్ర ప్రతి ఒక్క హిందువు తమ కుటుంబంతో చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొన్నారు. లంకా దహనం ఖచ్చితంగా చేసుడే. సంజయ్ అన్న ఇవాళ మాట్లాడిండు చూసిందా, హనుమంతుడు తోటకు అంటుపెడితే మొత్తం లంకా దహనం జరిగింది అన్నట్టు ఖచ్చితంగా దుష్ట శక్తులను ఖచ్చితంగా లంకా దహనం చేసుడే. హిందూ ఏకతా యాత్ర చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. రామదండు లెక్క అందరూ హిందువులందరూ కదిలి వచ్చిండ్రు. కరీంనగర్ కార్పొరేషన్ గెలిచిన జోష్ లో మరింత జోష్ పెరిగినట్టుంది. మున్పటి కంటే ఈసారి ఎక్కువగా ఉన్నట్టుంది ఈ కరీంనగర్ కార్పొరేషన్ తోటి. అవునమ్మా, మేము 30 సీట్లు బీజేపీ సీట్లు గెలుచుకున్నాము. అట్లనే మేయర్ పీఠము, డిప్యూటీ మేయర్ పీఠం కూడా మేమే దక్కించుకున్నాము. కాబట్టి అందరూ చాలా సంతోషంగా కార్పొరేషన్ మాది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో బీజేపీ జెండా హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ. మొత్తానికి నెక్స్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీ అంటారు. మోడీ సభ కూడా సూపర్ సక్సెస్ అయింది. హైదరాబాద్ లో మోదీ గారి సభ కూడా చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. బండి సంజయ్ అన్న గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అందరూ జనాలు మొత్తం బండి సంజయ్ అమ్మ అనే నినాదాలతో చాలా సక్సెస్ఫుల్ గా మోదీ గారి సభతో రేపు రాబోయే ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుంది. గొల్లకోట కిల్ల మీద మన బీజేపీ జెండా ఎగురుద్ది. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇవాళ హిందూ ఏకతా యాత్ర చాలా చాలా సంతోషంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇవాళ మన హిందూ నినాదం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మేల్కొని, ప్రతి ఒక్కరు గడప నుండి ప్రతి ఒక్కరు మేల్కొని, చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొని చాలా విజయవంతం చేసిండ్రు. సంజయ్ అన్న లంకా దహనం చేస్తాడని చెప్పేసి ఇందాక చెప్పిండు కదా, ఖచ్చితంగా దుష్ట శక్తులు లంకా దహనం ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే రోజులన్నీ మీ ప్రత్యర్థులకు ఏం చెప్పబోతున్నారు? మా ప్రత్యర్థులకు ఇదే చెప్తున్నాము, పులి ఎప్పుడు భయపడదు. భయపడి మేము బయటికి రాము. ఇవాళ హిందూ ఏకతా యాత్ర సక్సెస్ కాదనుకున్నారు. మోదీ గారి సభకు కూడా రారు అని అనుకున్నారు. సంజయ్ చెప్పిండ్రు ఫామ్ హౌస్ లో మేము వెళ్తాం కాదు, దాక్కోవడానికి అని చెప్పిండ్రు. కాబట్టి అక్కడ సభ కూడా సక్సెస్ అయింది. సంజయ్ అన్న సభకు కూడా వచ్చిండ్రు. అట్లనే ఈ రోజు హిందూ ఏకతా యాత్ర కూడా ప్రతి ఒక్క హిందూ వచ్చి ఈ సభను నిరూపించిండ్రు. కాబట్టి పిల్ల పాపలు అందరూ కలిసి వచ్చిండ్రు. పెద్ద చిన్న భేదం లేకుండా అందరూ వచ్చిండ్రు అన్న. దీంతోనే మన హిందూ ఏకతా యాత్ర సక్సెస్ అయింది. ప్రత్యర్థులకు ఒకటే చెప్తున్నా, తోక ముడుచుకొని కూర్చున్న పార్టీ మా బీజేపీ పార్టీ కాదు, మా సంజయ్ అన్న కాదు. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాము, లంకా దహనం స్టార్ట్ అయింది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మోదీ సభ గారితో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అన్ని సీట్లు మేమే కైవసం చేస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బండి సంజయ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. ఇన్ఛార్జ్ ఇస్తే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే తన అధ్యక్షునిగా ఉన్నప్పుడు 4 నుంచి 48 కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చారు. గతంలో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 4 అక్కడ అసలు సీట్లే లెక్కలేదు. మనము ఒక 4 సీట్లు ఉండే 4 ఉండే. తర్వాత సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 48 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఇన్ఛార్జ్ సంజయ్ అన్న గారికే ఇస్తారు. సంజయ్ అన్న హయాంలో ప్రతి ఒక్క సీటు ఎన్ని సీట్లు ఉన్నాయో అత్యధిక సీట్లు అత్యధిక మెజారిటీతో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేమే గెలుస్తాము. అన్ని సీట్లు మేమే కైవసం చేసుకుంటాము. గొల్లకోట కిల్లా మీద మన బీజేపీ జెండా ఎగరబోతుంది. సంజయ్ అన్న సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ సీఎం మా బండి సంజయ్ గారు, మా సింహం, మా టైగర్ బండి సంజయ్ గారు. ఒక్కటి చెప్పండి, బీఆర్ఎస్ పర్టికులర్ గా బండి సంజయ్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుంది. రాష్ట్రంలో సమస్యలు ఏం లేవా?
రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అంతకు ముందు ఇప్పుడు వాళ్ళని ఢీకొట్టే మగోడు ఎవరు లేకుండే అంత పెద్ద మగోడు ఎవరు లేకుండే కాబట్టి సంజయనతో పెట్టుకుని వాళ్ళతో రాలేదు. అందుకే ప్రత్యర్థులు భయపడి ఈ చిల్లర వేషాలు ఈ చిల్లర కథలు చేసి అనవసరంగా ఏదో చేద్దామని చెప్పేసి అని అనుకుంటారు. కానీ వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళు ఎప్పుడో భూస్థాపితం అయిపోయారు. కానీ ఇవాళ ఏదో డ్రామాలు చేద్దామని చెప్పేసి కూడా ఇచ్చినట్టున్నారు ఇందాక మీటింగ్ లో. ఖచ్చితంగా వార్నింగ్ కాదు, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు. లంకా దహనం స్టార్ట్ చేసుడే, లంకా దహనం ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి వార్నింగ్ అని ఎందుకంటారన్నా? వార్నింగ్ కాదు, వాళ్ళకి ఆల్రెడీ చెంటలు పుడుతున్నాయి, భయపడుతున్నారు కాబట్టి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారు. ఎవరు ఇప్పుడు భయపడేది లేదు. కాబట్టి ఇవాళ అందరూ సంజయ్ అన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి హిందువులు అందరూ మేల్కొని లేదు మా సంజయ్ అన్న తరఫున మేము అందరం ఉన్నాం, సంజయ్ అన్న హమ్ ఆప్కే సాథ్ హై అని అంటూ ఇవాళ హిందూ ఏకతా యాత్రను సక్సెస్ చేసిండ్రు. ఇంకా ముందు ఏది చేసినా ప్రతిదీ మేము సక్సెస్ అయితే లంకా దహనం స్టార్ట్ చేసినట్టయితే గతంలో చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు అన్నారు జై శ్రీరామ్ అంటే నౌకర్ వస్తుందా, తిండి దొరుకుతుందా అని అన్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఏమన్నా పైనుండి పైసలు వస్తాయా అని అంటున్నారు. సో దానిపైన జై శ్రీరామ్ వాళ్ళని ఎందుకు అంటే ఆ మాటలను ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? మీరు జై శ్రీరామ్ అంటే మీరు బయటకు వెళ్ళిన పరిస్థితి. అరే దేవుణ్ణి తలుసుకుంటే తప్పేదన్నా నాకు అర్థం కాదు. నువ్వు హిందువు కాదా? కొండ సురేఖ గారు హిందువు కాదా? మాట్లాడే కేటీ గారు హిందువు కాదా? జై శ్రీరామ్ అనడంలో తప్పేమున్నది? జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక పార్టీ అడ్డు పెట్టుకొని అక్కడ ఎవరు మాట్లాడుతుండ్రు? మీకు హిందుత్వం గురించి అంత నాలెడ్జ్ లేదు. సంజయ్ హిందుత్వవాది ఆయన కాషాయ దళపతి ఆయన అక్కడెక్కడో ఉండే పార్టీని ఇవాళ ఎక్కడికో ఎక్కడికో తీసుకొచ్చిండ్రు. ఇవాళ ఎందుకు ఇదంతా? కొండ సురేఖ గారికి హిందుత్వం గురించి జై శ్రీరామ్ దేవుడి పేరు మాట్లాడితే తప్పే ఉన్నది. పైసలు రాలుతాయి అనుడేందుకు? పొద్దున్నెత్తే పూజ చేస్తలేదా? అమ్మ దేవుణ్ణి మొక్కుతలేదా? జై శ్రీరామ్ అని అంటే జై సోనియా అంటారు కదా. జై సోనియా అదే మన దేవతన ఇంగ్లీష్ ఎక్కడో పుట్టి వచ్చి మన రాజ్యాన్ని వెళ్తాంది. దానికి జై సోనియా అనుడేందు? దాన్ని కూడా ఎప్పుడో భూస్థాపితం చేసినా గానీ ఏదో మన కర్మ గానీ మన ప్రజలకు ఇప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యో అనవసరంగా మేము సీఎం ని గెలిపించుకున్నాం ఆ రేవంత్ రెడ్డి అని చెప్పేసి బుద్ధి తెచ్చుకుంటారు. నెక్స్ట్ వాళ్ళందరూ గుండు గీకుడే. ఎట్లా ఉంది అక్కడ ఒకటి చెప్పండి. 2.5 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రంలో పాలన ఎలా ఉంది? మొత్తం చచ్చిపడిపోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఏం అమలు చేసిండే? బస్సులో పోయి కూర్చుంటే నేనైతే ఇప్పుడు ఫ్రీగా మహిళగా ఫ్రీ బస్సును మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలే యాక్సెప్ట్ చేయన్నా. ఎందుకన్నా ఆ బస్సులలో పోయి ఫ్రీగా నువ్వు కండక్టర్ తిట్టుకుంటాడు. అందరూ ఇప్పుడు మగవాళ్ళు ఏమంటారు, మాకు కూడా ఫ్రీగా ఇస్తే అయిపోతుంది కదా, లేడీస్ కి ఇచ్చిండు కొట్టుకుంటారు అన్న. అనవసరంగా ఆ ఛార్జీలన్నీ వేరే వాటి పైన వేసి మా పైన రుద్దడమే కదా, మా డబ్బులు కదా మళ్ళీ మీరు అన్ని అర్జించుకునేది. అనవసరంగా ఎందుకు ఈ ఫ్రీ హామీలు ఇచ్చిండ్రు, వేరే హామీలు ఇచ్చిండ్రు, అవన్నీ మీరు అన్ని విఫలమైపోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ 0 ఏముండదు. ఈసారి ఉండకపోతుండే ఏదో పాపం దేవుడు 2 అక్షంతలు వేసి బతుకు బిడ్డ రేవంత్ రెడ్డి ఒకసారి సీఎం అయితే నువ్వు ఇస్తే బతుకుతావు అని చెప్పేసి ఆయనకు ఆశీర్వాదం ఇచ్చినట్టున్నాడు. కానీ ఆ ఆశీర్వాదం ఆయన నిలబెట్టుకుంటలేడు. తొందరలో వీక్తుంది. ఏమంత పెద్ద ఇది కాడు. తొందరనే ఆ సీట్ పోతుంది. నెక్స్ట్ మా సంజయ్ అన్న సీట్ లో కూర్చుంటాడన్న. ఓకే, మొత్తానికంటే ఏకతా యాత్ర మొత్తానికి సూపర్ సక్సెస్ అయింది. సో కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? కరీంనగర్ ప్రజలకి అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ రేపు మొన్నటి నుండి జరిగే అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావలసుకొని సంజయ్ అన్న మీద కుట్రబల్లి. ఎందుకంటే కింది స్థాయి నుండి ఒకటేసారి కేంద్ర ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిందని చెప్పేసి ఒక కుట్ర చేసి ఈ ఒక బీసీ బిడ్డ ఇవాళ ఇంత ఎత్తుకెదుగుతాడా అని చెప్పేసి ఫ్యామిలీ మీద మొత్తం అలిగేషన్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కొడుకుని అడ్డం పెట్టుకుని ఏవో వీడియోలు తీసిండు. అవన్నీ వీడియోలు ఏవి కరెక్ట్ గానే కాదు. కొన్ని మీడియా సంస్థలు కూడా పర్టికులర్ గా బండి సంజయ్ గారిని చాలా టార్గెట్ చేస్తున్నట్టున్నాయి. మీడియా సంస్థలకు బాగా డబ్బులు అందుతున్నాయి అన్న. సంజయ్ అన్న ప్యాకేజీలు బాగా పెద్ద ప్యాకేజీలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు సంజయ్ అన్న గురించి
బాగా ఏవో ముచ్చట్లు అన్ని పెడుతుండ్రు కానీ అవి ట్రోల్ చేసేటి అన్ని అబద్ధం. మీడియా మిత్రులారా, మీరు డబ్బులు తీసుకుంటే తీసుకోండి కానీ సంజయ్ అన్న గురించి అట్లా మాట్లాడు అస్సలే కరెక్ట్ కాదు. మీరు ట్రోల్ చేసేటి అన్ని తప్పు. ఖబర్దార్ చెప్తానా, నెక్స్ట్ మీకే మీ మీడియా వాళ్ళకి చెప్తున్నా, నెక్స్ట్ మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. డబ్బులు తీసుకుంటే డబ్బులు కావాలన్నా తీసుకోండి, అంతేగాని సంజయ్ అన్న గురించి అనవసరంగా ట్రోల్ చేసి అనవసరమైన వేరే దాన్ని క్రియేట్ చేస్తే మాత్రం అసలే బాగుండదు. ఓకే, థ్యాంక్ యూ.